హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర పప్పు చాలా టేస్టీగా ఈజీగా నా స్టైల్లో ట్రై చేయండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, బ్లడ్ కూడా బాగా పట్టిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ముందుగా 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి. అందులో నేను 2 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ సన్నగా కోసి అందులో వేసాను. కొంచెం పసుపు, నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను ఒక కట్ట గోంగూర తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. కట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, పప్పులో బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఇందులో నేను 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి, సరిపోతుంది. కొంచెం చింతపండు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టాను. ఒక 7 విజిల్ వరకు వేయించాలి. చూడండి, బాగా చల్లారిపోయాక నేను తీసాను. బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో బాగా మెదుక్కోవాలి. మెదుక్కునేటప్పుడు నేను కొంచెం గల్లుప్పు వేసాను, బాగా మెత్తగా అవుతుంది. వారంలో కనీసం 3 సార్లైనా ఆకుకూర వండుకోవాలి. మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను. ముందుకు బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేశానండి. తాలింపు దినుసులు, ఎండుమిరకాయ, చిన్నుల్లిపాయ యాడ్ చేశాను. కొంచెం దంచి యాడ్ చేశాను. కొంచెం పసుపు, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇదైతే మేము కన్ఫామ్గా వేస్తాము తాలింపులో. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.